మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎవరు వేసుకుంటారు? రాక్షసులు వేసుకుంటారు. మరి పేగుల మెడలు వేసుకుంటారు. ఇక నువ్వు పేగుల మెడలు వేసుకుంటావు, ఎవరికి కావాలి? నువ్వు పేదలకు ఇచ్చిన మాట అమలు చేయ రేవంత్ రెడ్డి. నువ్వు పేగుల మెడలు వేసుకుంటూ మాకు అవసరం లేదు. నువ్వు పేదలకు చెప్పిన 4,000 పింఛని, పేదలకు చెప్పిన 15,000 రైతు బంధు, పేదలకు చెప్పిన తులం బంగారం ఇచ్చి మాట్లాడు. కానీ నువ్వు పేగులు మెడలు వేసుకుంటూ మనకు అవసరం లేదు. ఇంకా మాట్లాడితే నేను మానవ బాంబులైతా. నువ్వేనికి కావాలి మానవ బాంబు? మానవీయ పాలన అందించు. ఇవాళ రాష్ట్రంలో పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. పంటలు ఎండిపోతుంటే రైతుల కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నిజంగా నీకు మానవ హృదయం ఉంటే ఆ రైతులను కాపాడు, ఆ రైతులను ఓదార్చు. అరే 200 నీ 100 రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏ ఒక్క రైతునన్నా ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రో ముఖ్యమంత్రో పోయి పరామర్శించిండ్రా? ₹1 సాయం చేసిండ్రా? ఆటో కార్మికులు చనిపోతే కనీసం ఒక్క ధైర్యం ఇచ్చే మాట చెప్పిండ్రా? ఇంతసేపు అన్ని ఫేకులు లీకులు. ఆ టీవీలలో ఫేక్ వార్తలు వేయించుడు, పేపర్లలో లీక్ వార్తలు రాయించుడు. ఇంతకు మించి ఒక్కటన్నున్నదా? మన పార్టీ నాయకుల ఇళ్లలో పోయి వాళ్ళని కండువాలు కప్పుడు, బెదిరించుడు, లొంగదీసుడు, అక్రమ కేసులు పెట్టుడు. ఇది తప్ప ప్రజలకు చేసిన పని ఏంటి? మీరు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ఊకే మళ్ళీ లీడర్లు ఎంబడవాళ్ళు కాదు. గేట్లు తెస్తా అంటున్నావు. నువ్వు తెరవాల్సిన గేట్లు పార్టీ గేట్లు కాదు, ప్రాజెక్టుల గేట్లు తెరిచి మా రైతన్నలకు నీళ్లు. ఇవాళ ఏమైంది? కూడెల్లి వాటి కింద పంటలు వెళ్ళిపోతున్నాయి. గజ్వేల్లో, తొగుటలో, మిర్దొడ్డిలో, దుబ్బాక మండలంలో ఆ కూడెల్లి వాగుకు 2 దిక్కులా పంటలు ఎండిపోతున్నాయి. మల్లన్న సాగర్ గేట్లు తెరువు, కూడెల్లి వాగులకు నీళ్లు వదులు, పంటల్ని కాపాడు మిస్టర్ రేవంత్ రెడ్డి. గా పని అసలు అది మర్చిపోయారు. ఎవరికి కండవగప్పుడు ఎవరిని పాత్ర చేసుకుంటారు. మీరు చూడండి, ఇప్పటికే రైతుల్లో స్టార్ట్ అయింది. ఇప్పటికే రైతుల్లో ఇలా ఈ కాంగ్రెస్ మీద చర్చ స్టార్ట్ అయింది. ఎవరిని వదిలిపెట్టింది మీరు? రైతులకు మోసం, మహిళలకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, పేదలకు మోసం. ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఇంకేదో చెప్తారు, ఏమేమో 5 హామీలు అమలు చేసినాం. ఇవాళ వీళ్ళు చేసింది ఆరోగ్యశ్రీ అంటారు. ఒక్కరికైనా 10 లక్షల రూపాయలు హాస్పిటల్కు ఆరోగ్యశ్రీలా 10 లక్షలు చేస్తారేమో చూస్తాం. ఒకరిని తీసుకొని పోయి మొత్తం బోగస్ మాటలు. అంటే ఇవాళ కాంగ్రెస్ నిజ స్వరూపం అర్థం. ధైర్యంగా ఉండండి. ఏ కష్టం వచ్చినా నేను పూర్తి స్థాయిలో మీకు అండదండగా ఉంటాను. ఎవరు అధైర్యపడకండి. భవిష్యత్తు మనదే, భవిష్యత్తు మనదే. ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ప్రభుత్వం ముమ్మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటది. అయినా కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడైనా 5 ఏళ్ల కంటే ఎక్కువ చేసినారే? మనతో పాటు ఎలక్షన్ అయింది, కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే, ఓడిపోయింది. 5 ఏళ్ళు కాగానే వాళ్ళ అవినీతి, వాళ్ళ కుమ్ములాటలు, వాళ్ళ కలహాలు, వాళ్ళు ఓడిపోయింది. రాజస్థాన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, 5 ఏళ్లకే పడిపోయింది. హిమాచల్ ప్రదేశ్లో ఇలా గవర్నమెంట్ ఉన్నది, 5 నెలలకే పడిపోయేటట్టు ఉన్నది. అందువల్ల వాళ్ళు ఉండేదేం లేదు. మనం కొద్దిగా గట్టిగా నిలబడితే తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటుంది. కొంతమంది అవకాశవాదులు, కాంట్రాక్టర్లు, మట్టి అమ్ముకుంటోడు, ఇసుక అమ్ముకుంటోడు, మిషన్లు పెట్టుకున్నోడు, బండ్లు పెట్టుకున్నోడు, కొంతమంది పార్టీలకి వెళ్ళి బయటకు పోతుంది. అటువంటి వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా పార్టీలకు రానిచ్చే ప్రశ్నే లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇగో మిమ్మల్ని మీరు మీ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్నా తక్కువే. మీరు నిజమైన కార్యకర్తలు, మీరు నిజమైన నమ్మిన నాయకులు. ఈరోజు మన పార్టీ తప్పకుండా మీలో నుంచే రేపు సర్పంచులు కావాలి, మీలో నుంచి ఎంపీటీసీలు కావాలి, మీలో నుంచే కౌన్సిలర్లను తయారు చేసుకుంటాం, నాయకులను తయారు చేసుకుంటాం. రేపు ఏ ఎన్నికలు వచ్చినా తప్పకుండా ఇదే పద్ధతిలో నేను గాని మన నాయకులు గాని వచ్చి మీకోసం పనిచేస్తాం, మిమ్మల్ని అందరినీ కూడా గెలిపించుకుంటామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అందువల్ల ఇక బీజేపీ సంగతి వాళ్ళు ఒకటే కథలు చెప్తున్నారు. ఏం చేసిందే బీజేపీ? అసలు 10 ఏళ్ల బీజేపీ పాలనలో
ఒక్క మంచి పని చెప్పమని ఏదన్నా. ఇగో బీజేపీకి చేసింది పోయి అని ఒక్కటి చెప్పమని. రైతులను ఉద్ధరించిండ్రా, దళితులకు మేలు చేసిండ్రా, గిరిజనులకు మేలు చేసిండ్రా, మా బీసీలకు మేలు చేసిండ్రా, కార్మికులకు మేలు చేసిండ్రా? ఎవరికి? బీజేపీ చేసిన ఒక్క మంచి పని చెప్పి వాళ్ళతో కలవాలి. బీజేపీతో వాళ్ళు చెప్పినట్టుంటే జోడి, లేదంటే ఈడి. ఇదే పనిగా ఇంకేమైనా ఉన్నదా? అలా కలవగానే నిర్మా సరుకులు ఎక్క అన్ని మాపు. అది నిర్మాలు వస్తే చూడు అడ్వర్టైజ్మెంట్ తెల్లగా అయిపోతుంది ఇక అన్నట్టు. బీజేపీలో కలవగానే బారా కుల్మా, కలవలేదనుకో ఈడి. ఇగో ఇది నడుస్తుంది రాష్ట్రంలో, ఈ దేశంలో. బీజేపీ నిరుద్యోగ యువత